రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. పట్టణానికి చెందిన గోవింద్ అభినవ్ అనే యువకుడు మురికి కాలువలో పడి మృతి చెందినట్టు సమాచారం. మృతుడు బద్దిపోచమ్మ ఆలయంలో దినసరి కార్మికుడిగా కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ఇటీవలే రాజన్న ఆలయంలో గోదాం నుంచి సరుకులను సదరు విభాగం పర్యవేక్షకుడి వాహనంలోకి తరలించింది మృతుడు గోవింద్ అభినవ్. గోదాం సరుకుల తరలింపు వ్యవహారంలో ఇప్పటికే అనేక మలుపులు తిరుగుతుండగా తరలించిన వ్యక్తి ఆకస్మిక మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు. రైట్, ఇక ఇదే ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, వేములవాడలో గోవింద్ అభినవ్ మృతికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అయితే వేములవాడ రాజన్న ఆలయంలో ఇప్పటివరకే ఒకవైపు గోదాం సంబంధించిన సమస్య పైన ఈ గోవింద్ అయితే ఈ రోజు ఎవరైతే చనిపోయాడో గోవింద్ 25 సంవత్సరాలు అతను బద్దిపోచమ్మ ఆలయంలో ఒకవైపు రోజువారీ కార్మికుడిగా విధులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో అక్కడనే ఉన్న గోదాం అంటే ఈ ఆలయానికి సంబంధించిన సామానులు ఉండే సరుకులు ఉండే గోదాంలో ఒకవైపు అతను విధులు నిర్వహిస్తుంటే అక్కడ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న వెంకట ప్రసాద్ రాజుకు అతని కారులో సామాన్ ఎక్కించిందంతా కూడా ఇతనే. అయితే నిన్న రాత్రి సమయంలో కూడా ఒకవైపు గోవింద్ చాలా వరకు మద్యం సేవించినట్టుగా తెలుస్తుంది. సేవించిన అనంతరం కూడా అతను బైక్ పై నుంచి వస్తుండగా ఒకవైపు బైపాస్ రోడ్ లో వేములవాడ పట్టణానికి చెంది అక్కడ బైపాస్ రోడ్ ఉంటుంది. ఆ రోడ్డు రాత్రి సమయంలో ఒకవైపు అతను బైక్ పైన బస్సు స్ట్రేట్ గా అందులో లోపలికి వెళ్లి అక్కడ పడిపోవడం స్పష్టంగా దాంట్లో సీసీ కెమెరాలో కనబడుతుంది. ఆ సీసీ ఫుటేజ్ చూసినట్టయితే ఆ వెహికల్ పైన వస్తూ ఒకే విధంగా ఆ మోరులోకి దూసుకు వెళ్ళినట్టుగా వెహికల్ అయితే కనబడుతుంది. డైరెక్ట్ దాంట్లో మోరులో వెళ్లి పడిపోయినట్టుగా స్పష్టంగా ఆ సీసీ ఫుటేజ్ లో మాత్రం కనబడుతుంది. కానీ ఈ వెంకట ప్రసాద్ సంబంధించి రాజు ఆ విషయం ఇటు ఈవో ఇటువంటి సంఘటన జరగడంతో కూడా ఒకవైపు ఈ గోవిందుని అయితే మందలిచ్చిందనే కోణంలో కొన్ని టాక్స్ అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దాని డిప్రెషన్ లోనే ఒకవైపు గోవింద్ నిన్న చాలా వరకు రాత్రి వరకు మద్యం సేవించినట్టుగా అక్కడ కొంచెం గుసగుసలు అయితే నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇతను డైలీ వారి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కానీ అక్కడ ఉన్న ఆలయానికి సంబంధించిన అధికారులు ఇతనికి కొంచెం డిస్కషన్స్ రావడం జరిగింది. రావడంతో నిన్న రాత్రి వెళ్లి అతను మద్యం చాలా వరకు సేవించి ఇంటికి వెళ్తున్న సమయంలోనే ఒకవైపు అక్కడ సడన్లీగా దాంట్లోకి అంటే ఆ గటర్ లోకి ఆ పెద్ద గటర్ లోకి వాహనం టూ వీలర్ దూసుకు వెళ్ళడం, అందులో పడిపోవడం, అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితులు అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుందని చెప్పవచ్చు. మరి ఈ వివాదం జరిగి దాదాపు ఇప్పటివరకు కొన్ని రోజులు గడుస్తుంది కాబట్టి మరి అప్పటి నుంచి ఇప్పటివరకు ఇతని మైండ్ లో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది అధికారులు కూడా ఇతన్ని మందలించినట్టుగా కూడా స్పష్టంగా కనబడుతుంది. దాని నేపథ్యంలోనే అప్పటి నుంచి ఇప్పటివరకు అతను డిప్రెషన్ లో పడి నిన్న రాత్రి అయితే బాగా తాగడం జరిగింది. తాగిన అనంతరమే అక్కడ వెహికల్ దాంట్లో దూసుకు వెళ్ళడం జరిగింది. అతను గోవింద్ అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. కానీ ఈ గోవింద్ మృతి చెందడంతో అంటే చిన్న వయసులో చెందడంతో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక విషాదం నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా ఒక టాక్ అయితే నెలకొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద అంశం వేములవాడ రాజన్న ఆలయంలో జరిగింది. అతనే సామాన్లు అక్కడే ఎక్కించాడు. ఇటువంటి ఇవి జరిగాయి కాబట్టి అతను దానికి సంబంధించి ఎవరైనా మందలించితేనే ఇట్లాంటి తాగడము ఇట్లా డిప్రెషన్ లో పడిపోయాడనే కోణంలో మాత్రం వేములవాడలో ఒక టాక్ అయితే నడుస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. రవీంద్రన్, ఈ ఘటన ఈ మృతి ప్రమాదవశాత్తు జరిగిందినా లేదంటే వారి కుటుంబ సభ్యులు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న ప్రకారంగా చూసుకున్నట్టయితే దాదాపు గత 15-20 రోజుల నుంచి అయితే గోవింద్ వర్క్ కు వెళ్తున్నాడు. కానీ అతను సరిగా ఉండడం లేదు. మైండ్ లో ఏదో ఆలోచన పెట్టుకున్నాడు. అప్పటి నుంచి అంటే ఆ గోదాంలో సరుకులు అయితే ఎప్పుడైతే అతను ఎక్కించాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం అతను మైండ్ సరిగా ఉండడం లేదు. ఎందుకంటే ఎప్పుడు అదో ఆలోచన పెట్టుకుంటూ ఏదో ఆలోచన పెట్టుకొని డిస్టర్బెన్స్ లో ఉంటున్నాడని వాళ్ళ కోణంలో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే నిన్న రాత్రి సమయంలో మరి ఏం జరిగింది? ఆ అర్ధరాత్రి వరకు గోవింద్ బయట ఉండడము, బయట ఉన్న సమయంలో మరి అక్కడ ఏం జరిగింది? ఎవరైనా అధికారులు కలిసారా, లేదంటే ఇతనికి వాళ్ళకి మధ్య ఏమైనా వాగ్వాదం జరిగిందా, లేదంటే ఈ డిస్కషన్స్ ఏమైనా జరిగాయనే కోణంలో మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 20 రోజుల నుంచి కూడా సరిగా ఉండలేడు, ఇంటికి సరిగా రావడం లేదు. ఎందుకంటే ఈ ఎప్పుడైతే
ఎప్పుడైతే గోదాంలో సాములు సరుకులు ఎక్కించాడో అప్పటి నుంచి ఇప్పుడు కూడా అదే విధంగా డిస్టర్బెన్స్ లో ఉన్నాడనే ఆ కోణంలో మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆయన మైండ్ మీద చాలా వరకు ఎఫెక్టెడ్ గా ఇది పడడం జరిగింది. అధికారులు కూడా మరి ఇతన్ని ఒకవైపు మందలించడం ఇటువంటి కార్యాచరణలు జరుగుతున్నాయి కాబట్టి దాని కోణంలోనే ఇతను డిప్రెషన్ లో మరి నిన్న వెళ్ళడం జరిగింది. అక్కడ రాత్రి సమయంలో ఏం జరిగిందో మరి ఇతను ఎవరితో మాట్లాడారో ఎవరైనా బెదిరింపులకు గురి చేశారో ఏం జరిగిందో తెలియదు. కానీ మా కొడుకైతే దాదాపు వచ్చి సడన్లీ దాంట్లో పడిపోవడం ఆ వీడియో స్పష్టంగా కనబడుతుంది. కానీ రాత్రి ఏం జరిగిందనేది మాకు తెలియదనే కోణంలో మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ జరిగింది కాబట్టి అక్కడ ఏం నడుస్తుంది అనేది మాత్రం పోలీసులు ఇంకా దీన్ని కేసు నమోదు చేసుకొని దాని దర్యాప్తు అయితే చేసే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు మనకి. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.